పొందితే మనం దేయాల బలారాధనలో పాలు పొందులు పొందినట్లే. యేసయ్య బలారాధన మనం పాలు పొందులు పొందాలంటే వాక్యపు వెలుగులో మనం అందరం సరిచేసుకొని సరిదిద్దుకోవాలి. నీ వాక్యము చేతే కదా మమ్మల్ని మేము శుద్ధి చేసుకునేదని బైబిల్లో కీర్తన గ్రంథములు రాయబడి ఉంది. ఒక వస్త్రాన్ని మురికి పట్టినటువంటి బట్టను మనం సోపుతో నీళ్ళల్లో వేసి నానబెట్టి సోపుతో దాన్ని శుభ్రం చేసినట్లు అదే విధముగా మన చేతులు మట్టంతా గోళ్ళకు పేరగపై హస్తాలకు పేరగపై మన చేతులన్నీ మురికితో మట్టితో ఉన్నప్పుడు మనం నీళ్లు పోసుకొని మనం ఏం చేస్తామండి, ఒక సోపు తీసుకుని శుభ్రముగా కడుక్కున్నప్పుడు మాత్రమే ఆ వాసన, ఆ స్మెల్, ఆ మురికంతా తొలగిపోతుంది. దేవునికి స్తోత్రం. అలాగనే మన హృదయానికి పట్టిన మురికి, మన మనస్సుకు పట్టిన మురికి, మన తలంపులకు పట్టిన మురికి, మస్తు, దీనంతా మనం ఏం చేసుకోవాలంటే కడిగి వేసుకోవాలి. దేని చేత కడిగి వేసుకోవాలంటే వాక్యమైన సాకల వాని సబ్బుతో కడిగి వేసుకోవాలి. ఆమె చెప్తాం గట్టిగా హల్లెలూయా. సాకల వాని గురించి బైబిల్లో రాయబడి ఉంది. వినండి, కంసల వాని గురించి బైబిల్లో రాయబడింది. వాళ్ళ పేర్లు ఎత్తి రాయబడి ఇక్కడ. సాకల వాని చేతిలో ఏముంటుందంటే సబ్బు ఉంటుంది, సబ్బు ఉంటుంది. సాకల వాని చేతులు సబ్బు ఉన్నప్పుడు ఎంత మురికి వస్త్రమైనా ఆ సబ్బు పెట్టగానే ఆ మురికంతా తొలగిపోతుంది, ఆ వస్త్రం శుభ్రముగా ఉంటుంది. మచ్చ, ముడత, డాగు, కలంకము కనబడదు. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. చెప్పగట్టిగా హల్లెలూయా. అదే విధముగా బైబిల్లో మనం చూస్తే కంసల వాని గురించి కూడా రాయబడి ఉంది. పేర్లు ఇక్కడ చాలా స్పష్టంగా రాయబడ్డాయి. దేవుడు అనాది కాలములోనే, పురాతన కాలంలోనే 2026 సంవత్సరాల క్రితమే ఈ పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకు రాసి ఉంచారు. ఆమేన్. దీని కొరకు భక్తులు ఎంతో ప్రయాసపడ్డారు. మార్టిన్ లూథరన్ గారు ఎంతో కష్టపడి రెయ్యంబగులు శ్రమించి బంధకాల్లో ఉన్నటువంటి పరిశుద్ధమైన గ్రంథాన్ని మనందరికీ ఆయన త్యాగం యొక్క ఫలితము ద్వారా ఇది అందించబడింది. దేవునికి స్తోత్రం చెప్తాం గట్టిగా, పెద్దగా చెప్తాం హల్లెలూయా. ఆయన ఆ త్యాగమే చేయకపోతే బంధకాల్లో ఉన్నటువంటి ఈ యొక్క పరిశుద్ధమైన గ్రంథం మనందరికీ అందేది కాదు, వాక్యం అందించబడేది కాదు. గనుక సాకల వాని చేతిలో సబ్బు ఉంటుందని బైబిల్లో సెలవిస్తూ ఉంది. అదే విధముగా కంసల వాని చేతిలో కొలిమి ఉంటుంది అని సెలవిస్తుంది బైబిల్లో. ఈ రెండు విషయాలు మనం కొంచెం స్పష్టముగా ధ్యానం చేసుకుందాం. రెండు విషయాలు కొంచెం మనం వాక్యపు వెలుగులో మనం సరి చేసుకొని చదువుకుందాం. చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము, 3వ అధ్యాయము 2వ చరణము. ఆయన కంసాలి అగ్ని వంటివాడు. ఒకటి మన దేవుడు ఎవరంటే కంసాలి అగ్ని వంటివాడు. కంసాలి అంటే ఏంటంటే అర్థం చేసుకోండి, ఎంత మొద్దుగున్నటువంటి ఇనుమునైనా, ఎంత మొద్దుగున్న కత్తినైనా, ఎంత మొద్దుగున్నటువంటి అయినా ఆ వస్తువుని ఆ యొక్క కొలిములో పెట్టి కంసాలి వాడు
అగ్నితో మండించినప్పుడు అది మొద్దుగున్న దాన్ని కొట్టగానే సానగా మార్చబడుతుంది, పదునుగా మార్చబడుతుంది. ఆమె చెప్పు గట్టిగా, దేవునికి స్తోత్రం. ఇక్కడ రెండు విషయాలు, సాకలవాని సబ్బును గురించి దేవుడు మాట్లాడాడు. రెండోదిగా మనం చూస్తే కంసలవాని చేతిలో అగ్ని ఉంటుందని ప్రభు చెబుతున్నాడు. ఈ రెండు కొంచెం మనం దీర్ఘముగా ధ్యానం చేసుకుంటే మనం ప్రభు బల్లకి అర్హులమా కాదా, మనం తీసుకుంటుంది దెయ్యాల బలారాధనలో మనం పాలు పొందుతున్నామా, ప్రభు బల్లలో మనం పాలు పొందుతున్నామా అనేది పరీక్షించుకోవాలి. ఈ వాక్యము సాకల వాని చేతులు సబ్బు ఉంటుంది. ఆ సబ్బు ఎంతటి వస్త్రాన్నైనా ఏం చేస్తుంది? మురికిగున్న వస్త్రం, మచ్చలగున్న వస్త్రం, డాగుగున్న వస్త్రం, ఆ వస్త్రం ఎంతటి వస్త్రమైన సాకలవాని సబ్బు పెట్టగానే ఆ వస్త్రం అంతా కూడా ఏమైపోతుంది తెలుసండి? సబ్బు తగలగానే మురికంతా తొలగిపోతుంది. ఆమేన్. ఆ వస్త్రం నూతన వస్త్రముగా మార్చబడుతుంది. దగదగ మెరిసే వస్త్రం మార్చబడుతుంది. హృదయం అనే వస్త్రం, మనస్సు అనే వస్త్రం, తలంపులనే వస్త్రం, ఆలోచనని వస్త్రాలు ఉన్నాయి బైబిల్లో. ఆత్మ సంబంధముగా నీ వస్త్రము మురికిగా ఉందా? నీ హృదయం అనే వస్త్రం మురికిగా ఉందా? నీ ఆలోచనని వస్త్రం మురికిగా ఉందా? నీ మనస్సు అనే వస్త్రం మురికిగా ఉందా? అయితే మురికిగా ఉన్నటువంటి వస్త్రాన్ని దేవుని సన్నిధిలో సబ్బని దేవుని వాక్యము చేత ఆమేన్ సరిచేయబడాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. సబ్బని దేవుని వాక్యము చేత మనం సరిచేసుకోవాలి, నునుపుగా మార్చుకోవాలి. మరి ఈ రోజున మనం దేవుని వాక్యం చేత సరిచేయబడుతున్నామా? నునుపుగా మార్చుకుంటున్నామా? శుభ్రం చేసుకుంటున్నామా? ఏమీ లేకుండా గత మాసము నుంచి ఈ మాసం వరకు ఎన్నో బలహీనతలు, ఎన్నో లోపములు, ఎన్నో తప్పిదములు, దేవునికి ఇష్టము గాని కార్యాలు, దేవునికి ఏమండి మెచ్చని పనులు మన జీవితంలో ఎన్నో చేస్తుంటాం. రోజు లక్షల కొలది చేస్తూనే ఉన్నాం. వీటన్నిటిని మనం తొలగించుకుంటూ వాక్యమనే సబ్బు నీకు అవసరమై ఉంది. ఆ వాక్యమైన సబ్బు నీ హృదయమును తాగుచున్నప్పుడు, నీ మనస్సును దర్శిస్తున్నప్పుడు, నీ తలంపులను దర్శిస్తున్నప్పుడు ఆ మురికంతా తొలగిపోతుంది. ఆమె గట్టిగా హల్లెలూయా. ఆ మురికంతా కాలిపోతుంది, మురికంతా నీళ్ళలో కొట్టుకొని పోతుంది. అగ్ని, కంసలవాని అగ్ని అంటే పరిశుద్ధాత్మ మంట. మంట చేత మనలో ఉన్నటువంటి మంట చేత, దేవుని అభిషేకం చేత మనలో ఉన్న మోడు బారిపోయినటువంటి ఆ యొక్క తుచ్చమైన కోరికలు కాల్చబడతాయి. ఆమె చేతులు చాపి మరి ఈ విధంగా నువ్వు ప్రభు బల్లారం తీసుకున్నప్పుడు ఈ కండిషన్స్ అన్ని ఏమి లేకుండా, ఒక ఆమె ప్రభు బల్లారదని పొందాను అయ్యగారు, పొందాను అంది. పొందాను అంటే ఎలా పొందామంటే, బల్లారాధనకి వచ్చే ముందు శుద్ధీకరణ కోడికి లేదు, శుద్ధి చేసుకునే అనుభవం లేదు, ఉపవాసం ఉండే అనుభవం లేదు, మనస్సును మార్చుకునే అనుభవం లేదు, ఆలోచన మార్చుకునే అనుభవం లేదు, భక్తి లేదు, ప్రార్థన లేదు, దేవుని నడిపింపు లేదు. డైరెక్ట్గా వచ్చి దెయ్యాల బల్లారాధన పాలు పొందింది. చివరికి కొడుకు చచ్చిపోయాడు. బల్లారం తీసుకొని తెల్లారి కొడుకు చచ్చిపోయాడు. 7 సంవత్సరాల బాబు. అవంటది దేవుడు నాకు ఎంత అన్యాయం చేశాడండి అంటది. అన్యాయం దేవుడు చేశాడా? నువ్వు మారు మనసు పొంది బాప్తిసం తీసుకుని పరిశుద్ధాత్మ చేత నింపబడి నువ్వు శుద్ధి చేసుకోకుండా, సరి చేసుకోకుండా ప్రభు బలలో పాలు పొందుటకు ముందుగా నువ్వు శుద్ధి చేసుకున్నావా? పశ్చాత్తాపడ్డావా? సరి చేయబడ్డావా? నువ్వు డైరెక్ట్గా వచ్చి దెయ్యాల బలార్థన పాలు పొందితే దెయ్యాలు ఏం చేస్తాయి? మనిషిని చంపేస్తాయి. దెయ్యాలు ఏం చేస్తాయి? మనిషి జీవితాన్ని పతనం చేస్తాయి. దెయ్యాలు ఏం చేస్తాయి? మనిషి జీవితాన్ని నాశనానికి గురి చేస్తాయి. దెయ్యాలు చేసే పనులు అవి. కనుక బైబిల్లో 2 బల్లారాధనలు ఉన్నాయి. చీకటి ఉంది, వెలుగున్నట్లుగా. మంచి ఉంది, చెడు ఉంది బైబిల్లో.
పవిత్రత ఉన్నది, అపవిత్రత ఉన్నది పరిశుద్ధమైన గ్రంథములో. నువ్వు ప్రభు వల్ల పాలు పొందితే నువ్వెలా ఉన్నావు? ఆ మంచిదయ్యా పాస్టర్ గారు నాకు చాలా అన్యాయం చేశాడు, దేవుడు కొడుకుని చంపేసేసాడు. నువ్వు తీసుకుంది ఏ బల్లారాధన? దెయ్యాల బల్లారాధన నువ్వు తీసుకున్నావు. అందుకే నీ మీదకి శాపము దిగి వచ్చింది, దేవుని ఉగ్రత నీ మీదకి దిగి వచ్చింది. చూశారండి, రాత్రి మన దైవం జీవితంలో కూడా మనం ఎలాంటి బల్లార్థం తీసుకుంటున్నాం? బల్ల తీసుకునేటప్పుడు కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ ని ఉపదేశం ఉంది బైబిల్. ఆ ఉపదేశం ప్రకారం నువ్వు నడిపించబడితే, ఆ ఉపదేశాన్ని నువ్వు పాటిస్తే నీ జీవితంలో బల్ల ద్వారా కలిగి ఆరోగ్యము, ఆశీర్వాదము, ఆ మేలు నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఎదురుగు నుంచోబెట్టాడు. ఎదురుగు నుంచోబెట్టి యేసుక్రీస్తు ఒక్కొక్కరి పాదములు కడుగుకుంటూ వచ్చాడు. బల్లారాధన యువకమునుపు జరిగిన సంభవం ఇది బైబిల్. ఒక్కొక్కరి పాదాలు కడుక్కుంటూ వచ్చాడు, ఒక్కొక్కరి పాదాలు శుభ్రం చేస్తూ వచ్చాడు. టవల్ కూడా తీసుకొని మళ్ళా తుడిచాడు కూడా. ఆయన తొడవటం మొదలు పెట్టాడు. అంటే యేసుక్రీస్తు ఎందుకు అలాగ చేశాడంటే, వాళ్ళ పాదములకున్న అపవిత్రత, మనసుకున్న అపవిత్రత తొలగిపోవుటకు. ఆమేన్, హల్లెలూయా. మరి ఇప్పుడు బల్లారాధన తీసుకునే ముందు మనం ఎలా ఉన్నాం? మేము బాగానే ఉన్నాం కదండి, ఆరోగ్యకరంగా ఉన్నాం కదండి, కాపాడబడుతున్నాం కదండి, డబ్బులు సంపాదించుకుంటున్నాం కదండి, తిండి తింటున్నాం కదండి, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాం కదండి, ఇక మాకు పర్వాలేదండి, మాకు బాధ ఏమి లేదండి, పర్వాలేదండి, అన్ని బాగా నేను చెప్తాం. లేదు, నీ ఆత్మీయ స్థితి ఎలా ఉంది? నీ ఆత్మీయ స్థితి ప్రభువు సమీపంగా ఉందా, లేక సాతానుకు సమీపంగా ఉందా? ఆలోచన చేయి. ఆలోచించకుండా ఏది చేయకూడదు మనం. అయితే యేసుక్రీస్తు ఎంట ఉన్నటువంటి వ్యక్తులలో ఒక వ్యక్తి యేసుక్రీస్తుకి ఏమండి సమీపంగా ఉన్నటువంటి వ్యక్తే. బైబిల్లో మనం చూస్తే 30 నాణ్యాలకి యేసుక్రీస్తుని అప్పగిస్తానని చెప్పాడు యోధా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బుకు ఆకర్షించబడ్డాడు. మీరు ఆలోచించండి, ఈరోజు మనిషి పాపంలోకి పడిపోవటానికి, లోకములోకి వెళ్ళిపోవటానికి, తుచ్చమైన కోరికలకు అలవాటు అయిపోవటానికి, లోక స్నేహాల్లో ఎక్కువైపోవటానికి కారణం సాతాను ఎర్ర చూపిస్తూ ఉంటాడు. డబ్బు రూపంలో ఎర్ర చూపిస్తాడు, పాపము రూపంలో ఎర్ర చూపిస్తాడు, లోక ఆలోచన విషయంలో ఎర్ర చూపిస్తాడు. యుద్ధాన్ని మనం చూస్తే 30 నాణ్యాలకి యేసుక్రీస్తుని అప్పగిస్తాను అని ఒప్పందమై వచ్చాడు. అప్పుడు దాకా యేసయ్యను ఆరాధించిన వ్యక్తి, ఒక పరిశుద్ధంగా బ్రతికిన వ్యక్తి, యేసుక్రీస్తు ఏర్పరచుకున్న శిష్యుల 12వ వ్యక్తికి వెంచబడినటువంటి వ్యక్తి. ఈ వ్యక్తిని మనం చూస్తే, ఈ వ్యక్తిని మనం గమనిస్తే ఆలోచించారండి, 30 నాణ్యాలకి యేసుక్రీస్తుని అప్పగిస్తానంటున్నాడండి. కారణము ఇతనిలో ఏముంది? రక్షించబడిన వాడు, శిష్యుడు ఎంచబడిన వాడు, ఏర్పరచబడిన వారు సైతమే సాతాను పడద్రోయుటకు ఇష్టపడతాడు. ఆమేన్. నువ్వెక్కడ పడ్డావు ఒకసారి ఆలోచించు. ఏ గోతులో పడ్డావు? ఏ మోసపు మాటలో పడ్డావు? ఏ చెడ్డ మాటలో పడ్డావు? ఒక ఆమెను అడిగా, ఉపవాసం ఉన్నావమ్మా, శుద్ధీకరణ కూడికి వచ్చావా, ప్రార్థన చేసుకుంటున్నావా, శుద్ధి చేసుకుని బల్లలో పాలు పొందుతున్నావా అని అడిగా. అడిగితే ఆమె ఏమన్నా తెలుసా, శుద్ధీకరణ కూడికి అవసరం లేదంట అయ్యగారు, ఉపవాసం కూడా అవసరం లేదంట అయ్యగారు,
ఏందమ్మా అలా చెప్తావు? శుద్ధి చేసుకోమనే కదా వాక్యం చెప్తుంది, ఉపవాసం ఉండమనే కదా వాక్యం చెప్తుంది, సరి చేసుకోమనే కదా వాక్యం చెప్తుంది, సరిదిద్దుకోమనే కదా దేవుని వాక్యం చెప్తుంది. ఏం అవసరం లేదంటే అయ్యగారు అంటదా ఆమె. ఎవరు చెప్పారు నీకు? అదే మన చర్చికి వచ్చే ఒక తల్లి చెప్పింది అయ్యగారు, ఒక అక్క చెప్పింది అయ్యగారు. ఆమె అట్లా పడిపోయింది, చల్లారిపోయింది, నిన్ను కూడా కూల్చింది అంతే. ఆమె కూలిపోవటమే కాదు, నిన్ను కూడా కూల్చింది. నీకు అర్థం కావట్లేదు. ఆమె ఆల్రెడీ పడిపోయింది, శాపంలో ఉంది, దరిద్రతలో ఉంది. ఆ మాటలను నిన్ను కూడా ఆమె కూల్చేసింది. చూడండి, కొంతమంది ఇలా మనుషులను ఆత్మీయంగా వెతికి వాళ్ళు మండే మంటల మీద కొంతమంది నీళ్లు పోస్తారు. కొంచెం దేవుళ్ళలో బలపరచబడి ఆత్మీయంగా శుద్ధి చేసుకొని ప్రభు బలకు దగ్గర అవుతూ శుద్ధీకరించుకొని సరి చేసుకొని ఎప్పుడో దేవుడు నన్ను పిలిస్తే వెళ్ళిపోవాలని సిద్ధపాటు కలిగి కొంతమంది ఉపవసించి ప్రార్థన చేసుకొని భక్తి కలిగి క్రమము కలిగి అనుకువ కలిగి ఉపదేశము నడిపించబడుతున్నప్పుడు కొంతమందిని పక్కన వాళ్ళు ఏం చేస్తారంటే మండే మంటల మీద నీళ్లు పోస్తున్నట్లుగా నీళ్లు పోస్తారు. వీళ్ళకి అంతేకా ఈ నీళ్లు పోసిన వాళ్ళ మాటలు నమ్ముతారు. వీళ్ళు చల్లారిపోతారంతే. చల్లారిపోతే ఎవడు మండిస్తాడు? మరలా మండాలంటే ఎంత టైం పట్టిందండి? దగదగ మండే మంటల మీద నీళ్లు పోస్తే మరలా మంట మండించబడాలంటే కొన్ని సంవత్సరాలు పడుతుంది. ఆమె చెప్ప గట్టిగా హల్లెలూయా, దేవునికి స్తోత్రం. గనుక యూదాను మనం చూస్తే యూదా దగ్గరికి సాతాను వచ్చాడు, ఆశను చూపించాడు. 30 ఎండి నాణ్యాలు అక్కడ మనం చదివితే బైబిల్ చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం 14 వచ్చారు. చేతులు సభ గట్టిగా చెప్పు. దేవునికి స్తోత్రం. మీరు నాకేమిస్తారు? యేసుక్రీస్తుని అప్పగిస్తాను, 30 ఎండి నాణ్యాలకు అప్పగిస్తాను. వాళ్ళు అన్నారు, నీకు మేము ఇచ్చేది 30 ఎండి నాణ్యాలు ఇస్తాం, అయితే అప్పగిచ్చేసే. అవును, అప్పగిచ్చేస్తానన్నాడు. చూడండి, 30 ఎండి నాణ్యాలకి యేసయ్యను అప్పగించడానికి యోధ ఇస్కరియోతు యోధ సిద్ధపడ్డాడు. యోధ అద్భుతాలు చేశాడు బైబిల్లో. యేసయ్య చేత ఏర్పరచబడిన సాధనమై ఉన్నాడు యోధ. ఆమేన్, ఆమేన్. చూడు, సాతాను ఎంత కుయుక్తిగా యోధాను దెబ్బకొట్టిందో. సాతాను పాము రూపంలో రాడు. వినండి, గమనించండి, మీరు మనుషుల రూపంలోనే ప్రత్యక్షమవుతాడు సాతాను. మనుషుల రూపంలోనే ప్రత్యక్షమవుతాడు. గమనించండి, మనుషుల రూపంలోనే ప్రత్యక్షమవుతాడు అపవాది. గనుక అపవాది మనుషుల రూపంలో ప్రత్యక్షమవుతున్నప్పుడు మనం గ్రహించాలి. మన బల్లారధను తీసుకునేటప్పుడు ఎవరి ఆత్మకు వాళ్ళే లెక్క అప్పగించాలి. ఆమె చెప్పగట్టిగా, నీ ఆత్మకు నువ్వు లెక్క అప్పగించాలి, నా ఆత్మకు నేను లెక్క అప్పగించాలి, నీ ఆత్మకు నువ్వు లెక్క అప్పగించాలి. ఎవరి ఆత్మకు వాళ్ళే లెక్క అప్పగించుకోవాలండి దేవుని దగ్గర. సామాన్యమైన పని కాదు దేవుని దగ్గర, సామాన్యమైన మాటలు కాదు. గనుక నిన్ను నువ్వు శుద్ధి చేసుకుంటూ యోధాలో ఆ దుష్ట మనసు ఉన్నప్పుడు వమ్మునకు 30 ఎండి నాణ్యాలకి అప్పగిస్తానని ఒప్పందమైనటువంటి ఆ యోధ చివరికి యేసయ్యని అప్పగించేటప్పుడు యేసుక్రీస్తు అంటాడు, వీడు పుట్టకపోయినా బాగుండేది, వీడు పుట్టుకుంటే ఎంతో మేలయ్యేది. చూడండి, యూదా కూడా ప్రభు బలలో పాలు పొందులు పొందాడు. గమనించండి, మీరు గమనించండి. రాత్రి మన దైవంలోని జీవితంలో నువ్వు బల్లారాధన తీసుకునే మునుపు నువ్వు ఏ బల్లారాధన తీసుకున్నావు? దయ్యాల బల్లారాధన తీసుకున్నావా లేక ప్రభు బల్లారాధన తీసుకున్నావా? ఒక్కసారి ఆలోచించు. బాప్తిసం తీసుకోవడం సింపులే, మారు మనసు పొందడం సింపులే, కానీ
ఒక చట్టము, ఒక రూల్స్, ఒక కట్టడ, ఒక ఆజ్ఞన ప్రకారము నువ్వు బల్లలో పాలు పొందాలి. ఆమె చెప్పగట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ నేను అన్నిట్లో బాగుంటున్నానండి. ఒక ఆమె వచ్చి అన్నిట్లో బాగుంటున్నాను, నాకేందో కలిసి రావటం లేదండి. ఆమె కలిసి రావటం అంటే ఏంటి? కలిసి రావటానికి అంతరాలు వేయించుకుంటే కలిసి వస్తుంది. కలిసి రావటానికి కష్టపడితే కలిసి వస్తుంది. కలిసి రావటానికి ఎదురు చేస్తే తాయితలు వేయించుకుంటే కలిసి వస్తుంది. కలిసి రావటానికి అక్కడ ఇక్కడ ఇలా నిద్రపోతే ఎవరిని కలిసి వస్తుంది? అవంటుందా కలిసి రావటంలో అన్నిటిలో నేను కరెక్ట్గా ఉంటున్నాను అయ్యగారు అన్నా. నాకు కూడా ప్రార్థన చేయటం బాగా ఆశ కలిగింది. ప్రభువా అన్నిట్లో ఈ తల్లి కరెక్ట్గా ఉంటుంది, ఈమె చేస్తున్న చేతి పని విషయంలో కలిసి రావటం లేదంట, ఈమెను మీరు ఆశీర్వదించండి ప్రభువా అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. ఈమె దీవించండి అయ్యా. బల్లలో పాలు పొందేది ఖచ్చితంగా, తెల్ల బట్టలు కట్టుకున్నది ఖచ్చితంగా, నీతిగా నియమంగా ఉంటుందో ఖచ్చితంగా, అన్నిట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఈమెకి ఎందుకో కలిసి రావటం లేదని చెప్తుంది. కారణం ఏమైంది అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన చేస్తూ ప్రార్థనలో కొంచెం కొనుక్కొచ్చింది నాకు. అలా కళ్ళు మూసా. కళ్ళు మూస్తే ఒక చక్కటి అంగీ కనిపిస్తా ఉంది, తెల్లటి అంగీ. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. ఒక తెల్లటి అంగీ కనిపిస్తుంది. ఆ తెల్లటి అంగీలో అటుపక్క ఒక జేబు, ఇటుపక్క ఒక జేబు కనిపిస్తుంది. ఆ జేబులో ఒక రైట్ సైడ్ ఉన్న జేబులో ఒక అస్తము కనిపిస్తుంది. ఆ జేబులు ఎలా చేయి పెట్టి ఆ చేతులకి 2 గాజులు వేసి ఉన్నాయి. ఆ గాజులతో ఈ తెల్లటి జేబు అంగీలో ఈ యొక్క స్త్రీ అస్తం, అంటే పురుషుడు అస్తం కాదు, గమనించండి, స్త్రీ అస్తం ఇలాగ అంగీలో లోపలికి వెళ్తుంది. గాజులు 2 ఉన్నాయి, లోపలికి వెళ్ళిపోయింది. స్టన్ అయిపోయింది. ప్రభు ఇలాంటి దర్శనం చూపించాడు. దేవుని జేబులు ఎవరు దొంగిలిస్తున్నారు? దేవుని జేబుది యేసయ్య జేబులో ఎవరు చేతులేశాడు? ఎవరు దొంగిలిస్తున్నారు అని నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆమె గురించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సరే ఉదయకాలం మళ్ళీ వచ్చింది. నెక్స్ట్ బలారాధనకు సిద్ధపడతా. అమ్మ నీ కలిసి రావటం లేదని చెప్తున్నావు, ప్రార్థన చేస్తూ ఉన్నా. నీకెందుకు కలిసి రావటం లేదు నాకైతే అర్థం కావట్లేదు. అమ్మ నువ్వు చెప్పిన కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. నువ్వు బల్ల కూడా ఖచ్చితంగా బల్ల ఆరాధన పాలు పొందుతున్నా, శుద్ధీకరణ కూడి కూడా వస్తున్నావు, ఎందుకో కలిసి రావట్లేదు చెప్తున్నా. నేను ఉపసించి ప్రార్థన చేశానమ్మ తల్లి గారు నీ కొరకు. నువ్వు కష్టపడుతున్నావు, వ్యాపారం చేస్తున్నావు, ఇంకొక పని చేస్తున్నావు, రేంపగలు శ్రమిస్తున్నావు, ఎందుకు కలిసి రావటం లేదో, కారణం ఏమైందో ప్రార్థన చేస్తున్నాను. తెల్లారిదామన ఆ దర్శనం చూసిన తర్వాత ఆమె నేను అడిగా. ఆమె చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు, గట్టిగా చెప్పు. అన్నిట్లో ఖచ్చితంగా ఉంటుందని చెప్తున్నావు కదమ్మా. ఒక తెల్లటి లాల్సీలమ్మ నీ చెయ్యి లోపల లాల్సీలో ఆ జేబులోకి వెళ్ళిపోయి ఇలా తీస్తా ఉన్నావమ్మా అన్న. అంటే అవంది, పాస్టర్ గారు దేవుని దగ్గర నేను దొంగతనం చేస్తున్నానా? నాకేం తెలుసమ్మా, దేవుడు చూపించిందే చెప్తాం, చూపించుకుని చెప్పను. నీ కలిసి రావాలని ప్రార్థన చేయమని అదే ప్రార్థన చేస్తున్నా. నువ్వు బల్లలో ఖచ్చితంగా అని చెప్తున్నా, అదే ప్రార్థన చేస్తున్నా. జేబులో ఏమండి లాల్చి జేబులు చేతులు పెట్టి పైకి తెస్తా ఉందమ్మ. నీ చెయ్యి గాజులు 2 గాజులు కూడా నేను గురించి ప్రార్థన చేస్తుంటే అంది, ఆమె నేను దేవుని దగ్గర దొంగతనం చేస్తున్నాను అయ్యగారు అంది. అప్పుడు గుట్టంతా బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం చెప్పు, పెద్దగా చెప్పు హల్లెలూయా. అప్పుడు గుట్టు బయటకు వచ్చింది. ఏం చేస్తున్నావు అన్న. అయ్యగారు నువ్వు నమ్మకపో, నేను దేవునికి వెళ్ళిన దశం భాగం అంతా నేను తినేస్తున్నాను. తినో, తప్పేనంగా తిను.
దేవుని సొమ్ము అది, నువ్వు తింటే ఉపయోగం ఏముంది? ఏమండి, దేవుని సొమ్ము నువ్వు తింటే ఉపయోగం ఉందండి. దేవునికి ఇవ్వాల్సిన ఆ దశమ భాగం దేవుని సొమ్ము, అది దేవుని ఇంటికి చేరాలి. నువ్వు తిని ఆ రోగం ఈ రోగం తెచ్చుకుంటావా? ఆ వడ్డీని వడ్డీని కడతావా? నీ వ్యాపారం ఎందుకు కలిసి రావటం లేదు? నీ ఆరోగ్యం ఎందుకు నీకు సహకరించడం లేదు? నీ యొక్క ఏమండి స్థితిగతి ఎందుకు మార్చబడటం లేదు? దేవుని సొమ్మది. నువ్వు తినొచ్చుగా అమ్మా, నువ్వు తింటున్నావుగా తల్లి అంటే అంటుంది, అయ్యగారు తిన్నాను అయ్యగారు, మొన్నటి దాకా తిన్నాను. ఆమేన్, దేవునికి స్తోత్రం. మన చర్చకి వచ్చే ఒక అక్క ఉంది, వాళ్ళ అల్లుడికి 1,70,000 ప్రార్థన చేస్తే సాఫ్ట్వేర్ జాబ్ని ప్రభు ఇచ్చాడు. 1,70,000 నెలకు వచ్చింది. హైదరాబాద్ జాబ్ చేస్తాడు. మారు మనసు పొందాడు, బాప్తిసం తీసుకున్నాడు. బల్లక్కల్లో కూడా శుభ్రంగా వెళ్ళి బల్ల పాలు పొందుతాడు. వాళ్ళు చెప్పే సాక్ష్యం ఏంటంటే, వాళ్ళ అత్తగారు కానీ వాళ్ళ భార్య కానీ వాళ్ళ బంధువులు చెప్పే సాక్ష్యం ఏంటంటే, కనీసం ఇంటికి అద్దె కట్టుకునే స్థితి కూడా ఉండలేదన్న పాస్టర్ గారు. నెలకి 1,70,000 వస్తున్నాయి. ఏమైపోతుంది అర్థం కావట్లేదు, ఎటు వెళ్ళిపోతుంది అర్థం కావట్లేదు. ఆ ఈఎం కట్టుకోండి, మళ్ళీ ఎక్కడ వస్తాడో ఇది తెచ్చుకోవాలట, కట్టుకోవాలి. ఏంటి ప్రార్థన చేయ పాస్టర్ గారు? నేను ప్రార్థన చేస్తున్నా. వాళ్ళ స్వయంగా వాళ్ళ అత్త వచ్చింది, అయ్యగారు 1,70,000 వస్తని ఎందుకు నిలబడి తెలుసా? అతనికి ఎందుకు కలిసి రావటం తెలుసా? దేవుని సొమ్ము దశంభావం దేవునికి ఇస్తే 1,70,000 ఎంత ఇవ్వాలి అంత ఇస్తే దేవుడు అతన్ని ఆశీర్వదిస్తాడు. సొంత అత్త చెప్పిన మాటలు ఇవి, గుండెలు బగిలిపోయి నాకు ఏందక్క అట్లా మాట్లాడతాను. ఎంతే పాస్టర్ గారు, దేవుని సొమ్ము తింటే అట్ట కలిసి వస్తుంది. ఏమండి, నువ్వు దేవుని సొమ్ము తింటే ఎలా కలిసి వస్తుందండి? నువ్వు శుద్ధి చేసుకున్నాను అంటున్నావు, ప్రభు బల్లారాధనలో పాలు పందులు పొందుతున్నాను చెప్తున్నావు. ఒక నిజాయితీగా నీతిగా నువ్వు భక్తిగా వండి బల్లలో పాలు పందులు పొందుతున్నావా? లేకపోతే ఎలా పడితే అలా జీవిస్తూ లోకపు మాటలు, లోకపు కార్యక్రమాలు, లోకపు ఆటలు, లోకపు చూపులు, లోకపు ప్రవక్తలు, లోకపు వేష్యాలు, లోకపు తలంపులు కలిగి ఎలా పడితే అలా డైరెక్ట్ గా నేను భక్తుడిని, నేను భక్తురాల్ని అన్నట్లుగా అందరిలో ఆమేన్ వచ్చి నువ్వు బలలో పాలు పొందితే నేను చూసినా చూడకపోయినా నా దేవుడు అందరు హృదయాలు విరిగిన వాడు. ఆమె చెప్ప గట్టిగా, చేతులు చాపు గట్టిగా చెప్పు, హల్లెలూయా. యేసయ్య అందరు హృదయాలు విరిగిన దేవుడు. ఒక ఊర్లోనంట క్రిస్మస్ పండుగ వచ్చింది. పండుగ 10 సంవత్సరం వస్తుంది కదండి. క్రిస్మస్ పండుగకి ఏం చేస్తారు? ప్రతి చర్చిలలో వినండి, ప్రతి చర్చిలలో, ప్రతి మందిరాలలో, ప్రతి విశ్వాసుల గృహాలలో ఏమేస్తారు? తెల్లడి సొన్నం వేస్తారు, పెయింట్లు వేస్తారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఒక చర్చిలో పావురాలు చాలా ఉన్నాయంట. ఈ పావురాలు తెల్లగా ఉంటాయి. ఈ స్నానం చేయకుండా ఈ పావురాలు ఎప్పుడు స్నానం చేస్తూనే ఉంటాయి. రోజుకు ఉదయమో లేకపోతే సాయంత్రమో ఎప్పుడో ఒకసారి మునిగి పైకి లేస్తాయి పావురాలు. ఈ పావురాలను చూసినాయి అంట. ఏంటి? కాకి. ఆమేన్, గట్టిగా చెప్పాలి. కాకి చూసిందంట. ఈ కాకి ఆశ కలిగిందంట, నేను కూడా పౌరులాగా ఉండాలి, నేను కూడా పౌరులాగా నడవాలి, నేను కూడా పౌరులాగా స్నానం చేయాలని ఆశ కలిగిందంట. అయితే పౌరమే కాకి. కాకి చెప్పాలి, గట్టిగా చెప్పాలి, పెద్దగా చెప్పాలి. హల్లెలూయా. కాకి పౌరమే. గమనించండి, ఏ జాతిని ఆ జాతిని దేవుడు ప్రత్యేకపరచును. ఆమె చెప్పాలి గట్టిగా, నువ్వు చెప్పాలి పెద్దగా. ఏ జాతిని ఆ జాతిని దేవుడు ప్రత్యేకపరిచాడండి. ప్రత్యేకపరిస్తే ఈ కాకి పౌరం లాగా ఉండాలి, మందిరంలో ఉండాలి ఆశ కలిగి వాళ్ళు ఎవరు
పెద్ద ఏమండి డ్రమ్ములో ఏం కలిపారు? సున్నం కలిపారు, తెల్ల సున్నం. ఏం కలిపారు? తెల్ల సున్నం కలిపారు. వర్షం వచ్చాక పాపం వీళ్ళేం చేసేసారు, తర్వాత వేద్దామని పెయింటింగ్ అని వెళ్ళిపోయారు ఈ పెయింటర్లు. ఈ కాకి ఏం చేసింది, ఒక్కసారి డ్రమ్ములకు ఒక్కసారి దూకాక ఇది కూడా ఏమైపోయింది, దాని రెక్కలు ఒళ్ళంతా దాని అవయవాలని తెల్లగా అయిపోయింది. ఇక దీనికి అబ్బా నేను కూడా పావురం అయిపోయానే, నేను కూడా పావురం లాగున్నానే. పావురంతో నడవటం ప్రారంభించింది, పావురంతో ఉండటం ప్రారంభించింది. ఈ పావురం లాగా ఉండాలనే ప్రయత్నం చేస్తుంది. కానీ ఈ కాకి బుద్ధి మంచి బుద్ధి కాదు. ఆలోచించండి, కాకి బుద్ధి మంచి బుద్ధి కాదు, పావురం బుద్ధి మంచి బుద్ధి. దేవునికి స్తోత్రాలు. కుళ్ళుకునే బుద్ధి కాకి, అసూయపడే బుద్ధి కాకి, మత్సరంతో కూడిన బుద్ధి కాకి, ఎవరన్నా బాగుంటే ఓర్చుకోలేని బుద్ధి కాకి. దేవునికి స్తోత్రం. ఎవడన్నా ప్రార్థనలో రగులుతుంటే ఈయన ఆర్పాలి, పరిచర్య చేస్తుంటే ఈయన ఎలా డ్రాప్ చేయాలి, ఈయన పరిచర్యకి పానికుండా చేయాలి. ఏమండి, ఇవన్నీ సైతానికి సంబంధించిన స్వభావాలు. వాక్యం చెప్తుంటే బయట నుంచొని తిరిగే స్వభావం, ఈ దురాత్మ స్వభావాలు, దయ్యపు స్వభావాలు, చెడ్డ స్వభావాలు, చెడిపోయిన స్వభావాలు, సైతాన్ క్రియలు అన్నీ ఈ మన జీవితంలో కలిగి ఉంటాం మనం. అయితే ఎప్పటికప్పుడు మనం సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా, పెద్దగా చెప్పు హల్లెలూయా. దేవునికి స్తోత్రం, పెద్దగా చెప్పు హల్లెలూయా. చూడండి, ఇక్కడ గమనిస్తే ఈ పావురం లాగా ఇది అలాగా నడుస్తుంది, అలాగా ఉంటుంది, అలాగా జీవిస్తుంది. ఎప్పుడైతే వర్షం మరలా వర్షం దెబ్బకి వేసుకున్న పెయింట్ అంతా పోయింది, కాకి రంగు బయటపడింది. ఏ రంగు మీరు చెప్పండి ఇప్పుడు? ఏ రంగు బయటపడింది? కాకే. కొంతమంది కాకి లాగా ఉంటారు, పావురం రంగు వేసుకుంటే కుదరదు. నీ హృదయముల మార్పు రావాలి. ఆమని చెప్పు. నీ మనస్సుల మార్పు రావాలి, నీ తలంపుల మార్పు రావాలి, నీ ఆలోచన మార్పు రావాలి, నీ యొక్క ప్రవక్తల మార్పు రావాలి, నీ క్రియల మార్పు రావాలి, నీ చూపుల మార్పు రావాలి, నీ యొక్క దైవికమైన స్వభావంలోకి రావాలి. ఆమె చెప్పు గట్టిగా, చేతులు చాపి గట్టిగా చెప్పు హల్లెలూయా. కనుక దేవుని వాక్యం సెలవిస్తుందండి, మళ్ళీ మనం పరిశుద్ధపరచుకుంటూ. ఇక్కడ మనం చూస్తే ఈ యొక్క యూద స్వభావం బయటపడింది. ఇస్కరియోతు యూద స్వభావం బయటపడి యేసుక్రీస్తును 30 నాణేలకి అప్పగించాడు. అప్పుడు యేసయ్య చెప్తున్నాడు, ఇలాంటి వాడు పుట్టకపోయింటే మేలు కదా. కనుక ఈ రాత్రి నువ్వు మారు మనసు పొందానని చెప్తున్నా, బాప్తిసం తీసుకున్నాను చెప్తాను నువ్వైనా నేనైనా, పరిశుద్ధాత్మ పొందామని చెప్తున్నా నువ్వైనా నేనైనా. అయితే మనం ఎలా ఉన్నాము? సరి చేసుకుంటున్నామా? సరిదిద్దుకుంటున్నామా? ఏమండి, మళ్ళీ మనం పరిశీలన చేసుకుంటున్నామా? మన హృదయాలు మార్పు చెందకుండా ఎన్ని తెల్లటి వస్త్రాలు కట్టుకుని ఉపయోగం ఉంది, మన హృదయం మార్పు చెందకుండా ఎంత పెయింట్ వేసుకున్నా ఉపయోగం ఉంది, మనకి ఆలోచన మార్పు చెందకుండా మనం ఎంత భక్తి చేసిన ఉపయోగం ఉంది, ప్రయోజనం ఏమీ కలగదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకోవాలి, నిన్ను నువ్వు సరి చేసుకోవాలి. సరిదిద్దుకుంటున్నావా లేక సరి చేసుకోకుండా నువ్వు బలలో పాలు పొందుతున్నావా? ఎవరు నీకు ఇచ్చారు ఈ హక్కు? ఎవరిచ్చారు మనకి హక్కు? ఏమండి, ఎవరిచ్చారండి మనకి హక్కు? ఎవరికి లేదు. సైతాన్ ధైర్యం ఎక్కువ. ఆమేన్. దేవునికి స్తోత్రం. సైతానికి ధైర్యం ఎక్కువ. ఎప్పుడు దాకా ఎక్కువ ధైర్యం, మనం చచ్చిపోయేంత వరకు వాడు ధైర్యంగా మనలో చెప్తాంటాడు, ఏం కాదులే బా, ఏం కాదులే అంతే చెప్తారులే. దేవుని మాటలో సైతం చెప్పేది అంతే చెప్తారులే. చెప్పలేదండి ఆ రోజు వేయలేదా అవ్వకి వేయలేదా? ఏం విత్తనం వేసింది? మొదట ఏం విత్తనం వేసింది చెప్పండి? బైబిల్ ఆది కాండంలో ఏం విత్తనం చేసింది? ఇది నిజమేనా? ఆది కాండము
ఏమేసింది ముందు? ఇతను ఏం విత్తనం వేసింది? ఇది నిజమేనా? సైతాన్ చూడండి, ఏదేను తోటలో ఉన్నటువంటి యేసయ్యతో ఉన్నటువంటి అనుభవం అది. ఆమె చెప్పగట్టిగా దేవునితోనూ వాక్యముతోన్న అనుభవం అవ జీవితంలో. ఏమండి, సైతాన్ వెళ్ళి ఇది నిజమేనా అని ఇతను వేసింది, అంతేకా ఇది అవునా, ఇది వాస్తవమా, ఇది కాదా? చూడండి విత్తనం ఎలా వేసిందో. అందుకు ఆమె ఏమైపోయింది, ఇది నిజమేనా అనగానే డౌట్ఫుల్ తనలోకి తీసుకొచ్చేసేసింది సైతాన్. ఆ డౌట్ ఎక్కడికి తీసుకెళ్ళింది వీళ్ళని? ఏదైనా తోట నుంచి బయటికి నెట్టేసేంత వరకు ఆ డౌట్ వీళ్ళని వదలలేదు. ఆమె చెప్పగట్టిగా సైతాన్ చూడండి ఎంత కుయితి పరుడు. రసం బాగిపోతే ఏమైంది, పరిశుద్ధంగా ఉండకపోతే ఏమైంది, డైరెక్ట్ బల తీసుకో, ఏం కాదులే, ఆ పాస్టర్ గారు అట్నే చెప్తాడు. ఆయన చెప్పేది ఒకటి, మనం చేసేది ఒకటి. ఆయన చెప్పుకుంటాడు సైతాను క్రియలు అన్నీ, అపవాది తంత్రములు అన్నీ. అందుకనే బైబిల్లో ఉంది, ఎవడైతే నా మాట విని వణుకుచున్నాడో వాడి యందు నేను దృష్టి ఉంచుచున్నాను. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 2వ వచనం. ఆమేన్, దేవునికి స్తోత్రం. ఎవడైతే దీనుడై దేవుని మాట విని వణుకుచుకుంటాడో, ఎవడైతే దీనుడై దేవుని మాట విని వణుకుచుంటాడో వాడి యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్పగట్టిగా పెద్దగా చెప్పు హల్లెలూయా. మన యందు దేవుడు దృష్టి ఉంచి ఉన్నాడండి. దీనుడై విని వణుకుచుకుంటాడు, దేవుని మాట విని వణుకుచు ఉండాలి. వణకాలండి, భయం పుట్టాలి. నిజమే కదా, దేవుడు నాతో మాట్లాడాడు, ఇది వాస్తవమే కదా, ఇది కరెక్టే కదా అని ఎప్పుడైతే మనం దేవుని మాట విని వణుకుచు దీనత్వము కలిగి ఉంటామో దేవుడు తప్పనిసరిగా మన యందు దృష్టి నిలుపుతాడు. ఆమె గట్టిగా పెద్దగా చెప్పు, మన యందు ప్రభు మనస్సు నిలుపుతాడు, మన యందు మనస్సు నిలుపుతాడు యేసయ్య. మన యందు మనస్సు నిలుపుతాడు దేవుడు. మరి ఇని వనకాలి, లెక్కలేనితనంగా ఉండకూడదు. లెక్కలేనితనంగా ఉంటే మనం నష్టపోతాం, ఆత్మీయంగా నష్టపోతాం, శరీర సంబంధంగా నష్టపోతాం. ఎవడైతే దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాడి యందు నేను దృష్టి ఉంచి ఉన్నాను. ఈ రాత్రి దేవుడు మన యందు దృష్టి ఉంచి ఉండాలంటే యేసయ్య మాట విన్న మనము విని వణుకుతూ ఉండాలి. వణుకు పుట్టాలి, చలికి వణుకొచ్చినట్లు, ఎండకు వణుకొచ్చినట్లు. వినకూడని వార్తలు మన చెవులు వినిపించినప్పుడు వణుకొస్తుంది, సడన్గా షేక్ వచ్చేస్తుంది. బీపీ డౌన్ కావటం, బీపీ ఎక్కువైపోవటము, షుగర్ లెవెల్ పడిపోవటం ఏదో సంభవించింది. అలాంటి వణుకు రావాలి మన దేవుని మాట నుంచి. ఎవడై దీనుడై నా మాట విని వణుకుచున్నాడో వాడి యందు నేను దృష్టి ఉంచుతాను. ఈ రాత్రి నీ యందు ప్రభు దృష్టి ఉంచుతాడండి. నువ్వు విని వనకాలండి, లెక్కలేనితనం ఉండకూడదండి. ఎంతకాలం మనం లెక్కలేనితనం ఉన్నామండి? నేనే నువ్వు అని ఎవరైనా ఒకటండి. వణుకు పుట్టాలి, సరి చేసుకొని, శుద్ధీకరించుకొని, పవిత్రపరుచుకొని, మన పళ్ళుని కడుక్కొని, దంత శుద్ధి చేసుకొని. బైబిల్లో దంత శుద్ధి కూడా ఉంది. బైబిల్లో ఆమోసు గ్రంథంలో దంత శుద్ధి చేసుకొని మళ్ళీ మనం ప్రభు బల్లకి అర్పణగా, అంగీకారంగా మార్చబడాలి.
దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. హల్లెలూయా. అర్పణగా అంగీకారంగా మనం మార్చబడినప్పుడు అప్పుడు నువ్వు బల్ల తీసుకో. ఆ బల్ల ద్వారా కలిగే ఈవులు నువ్వు అనుభవిస్తావు. ఆమేన్. హల్లెలూయా. అనుభవిస్తావు. నువ్వు బల్ల తీసుకునేటప్పుడు ఏమి భయం లేకుండా, భక్తి లేకుండా, వణుకు లేకుండా, ఏమండి ఆ ఉపదేశ క్రమము లేకుండా, పద్ధతి లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో బలలో పాలు పొందులు పొందావనుకో, ఆ తర్వాత నువ్వు ఎంత కష్టపడినా, ఎంత శ్రమించినా, ఏది చేసినా, ఎంత కూడబెట్టుకున్నా, ఎన్ని కుయితులు పొందినా నువ్వు దీవించబడటానికి అవకాశాలు ఉండవు. అది వాస్తవం, నగ్న సత్యం. కనుక మళ్ళా మనం సరి చేసుకొని, మళ్ళీ మనం పవిత్రపరుచుకొని బల్లలో పాలు పొందులు పొందాలి. మన మాట తీరు మార్చుకోవాలి, మన ఆలోచన మార్చుకోవాలి, మన తలంపులు మార్చుకోవాలి. లోక వేషాలు ఇక్కడ వేయకూడదు, మనం ఇంట్లో వేయకూడదు, బయట కూడా సమాజంలో వేయకూడదు. దేవుని మందిరంలో మనం జనులు ఏ విధంగా ఉండాలో, దేవుని మందిరం ఏ విధంగా ప్రవర్తించాలో భక్తుల ద్వారా పరిశుద్ధ గ్రంథం రాశాడండి. ఆ విధంగా దేవుని మందిరంలో మనం ప్రవర్తిస్తూ బల్లలో మనం పాలు పొందులు పొందాలి. అది నీకు మేలుగా వెంచబడుతుంది. అది నువ్వు మేలుగా వెంచుకోకుండా కీడుని కోసుకుంటావు అనుకో, ఆ కీడే నిన్ను సైతానికి అప్పగిస్తుంది. కనుక సైతాను దగ్గరికి పోయావంటే, నువ్వు ఆ సైతానికి దగ్గర అవుతున్నావంటే నీ పట్ల ఉన్న ఉద్దేశ్యము నువ్వు చేతులారా పాడు చేసుకున్నావు అని అర్థం. ఆమె చెప్ప గట్టిగా, పెద్దగా చెప్పు. హల్లెలూయా. చేతులారా పాడు చేసుకున్నావు అర్థం. అంతే, అంతకు మించిన మరొక మార్గం లేదు. కనుక చేతులారా పాడు చేసుకోవటం ఎందుకండి? దేవుడు మన బ్రతికిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ఈ శుద్ధీకరణ కొడుకు ప్రభు నిన్ను నన్ను తీసుకొని వచ్చాడు. శుద్ధి చేసుకొని, సరి చేసుకొని, ఒక పవిత్రత కలిగి, ఒక వణుకుతో, భయముతో నువ్వు దేవుని యొక్క ఆరాధనలో, బైబిల్లో మరి ప్రభు బలలో పాలు పొందులు పొందితే బల ద్వారా కలిగి ఈవు నువ్వు అనుభవిస్తావు. ఆమె చెప్ప గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఎలా పడితే అలా బలలో పాలు పొందులు పొందితే దాని మీద ఏమండి ప్రభు బల్లారాధన ఉంది, దెయ్యాల బల్లారాధన ఉంది. రాత్రి మనం వాక్యం ఉన్నాం. అది ప్రభు బల్లారాధన ఉంది, దెయ్యాల బల్లారాధన ఉంది. రెండు బల్లారాధన ఉన్నాయి. ఏ బల్లలో పాలు పొందులు పొందుతావు తేల్చుకో. అందుకు నీ ఎదుట నేడు జీవమును, ద్వితీయోపదేశ కాండము చూడన్న మాట. చేతుల చాపు గట్టిగా చెప్తా. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయం 19వ వచనం. దేవునికి స్తోత్రం. ఏం కావాలో కోరుకోమన్నాడు దేవుడి రాత్రి. అర్థమవుతుందా? నీ ఎదుట జీవాన్ని పెట్టాడు, మరణం పెట్టాడు, మేలుని పెట్టాడు, శాపాన్ని పెట్టాడు, ఆరోగ్యాన్ని పెట్టాడు, అనారోగ్యతని పెట్టాడు. పిల్లలకి మనం బర్త్డే చేస్తున్నప్పుడు, అన్నప్రసన్నం జరిపిస్తున్నప్పుడు పిల్లల ముందు అన్నీ పెడతాం. షాకు పెడతాం, షాకు పెట్టలే కోసుకుంటాం. ఏమేమి పెడతారు? బంగారం, విలువైన వస్తువులు, ఇంకా పుస్తకాలు, బైబిళ్ళు అవి పెడతాం. వాడు దేన్ని పట్టుకుంటే వాడు అప్పుడు అలా అయిపోతాడు అని. నేడు నీ ఎదురు జీవమును పెట్టాడు దేవుడు, మరణాన్ని పెట్టాడు దేవుడు, ఆశీర్వాదాన్ని పెట్టాడు దేవుడు, శాపాన్ని పెట్టాడు దేవుడు. ఏది కావాలో కోరుకో అని ప్రభు చెబుతున్నాడు. మరి నువ్వు నాకెందుకులే, నాకు ఈ శాపమే కావాలి, నాకు ఈ మరణం కావాలి కోరుకుంటావు. అది నీ దరిద్రత. నీ కోరుకునే కోరికను బట్టి ఉంటుంది. నీ తలరాత ఎవడు మార్చలేడు, యేసయ్య కూడా మార్చలేడు. సేవకుడు ప్రార్థన చేసిన ఉపయోగం ఉండదు. గనుక నీకేమి కావాలో కోరుకో. జీవము కావాలన్నా, ఆశీర్వాదం కావాలన్నా,
దేవుడి దీర్ఘాయు కావాలంటే వాక్యాన్ని అత్తుకోవాలి, వాక్యం వినాలి, దేవుని ఉపదేశం ప్రకారం నడిపించబడాలి. ఆమె చెప్పగట్టిగా గనుక ఆ దిశగా మనం నడిపించబడాలి. కనుక మనం ఎలా ఉన్నాం, ఎలా పడితే అలా మన జీవితాలు పెట్టుకొని ఏమండి దేవుడు నన్ను ఆశ్రయించలేదు, ఉపయోగం లేదు, ప్రయోజనం ఏం లేదు అని దేవుని మీద నేరారోపణలు మోపుతూ ప్రార్థించే సేవకుడిది ఎప్పుడు కాదు, తప్పు ఎప్పుడుది కాదు. ఆశీర్వదించే దేవుని హస్తం ఎప్పటికి తప్పు కాదు. మన ప్రవక్తన వలన మన మీదకి ఏది రావాలన్నా ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం ఇక నేను సరి చేసుకొని సరిదిద్దుకొని ఇద్దరు ముగ్గురు కూడుకొని మాట్లాడుతున్నప్పుడు దేవుడు అంటే వాళ్ళిద్దరు ముగ్గురులోనే చెవి విగ్గి ఆలకిస్తాడంట బైబిల్లో. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఇద్దరు ముగ్గురు కూడుకొని ఉన్నప్పుడు వారి మాటలింటుకు యెహోవా చెవికి ఆలకిస్తున్నాడు. అది తెలుసుకోవాలి. ఇద్దరు ముగ్గురు కూడుకున్నప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా అది ఆయన వింటున్నాడు, అది ఆయన గమనిస్తున్నాడు, అది ఆయన చూస్తున్నాడని గ్రహించి భయం చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగా యేసయ్య చెవికి ఆలకిస్తాడు. ఆమె చెప్పగట్టిగా వెదకు చెప్ప. నువ్వు మంచి మాట్లాడుకున్న చెవి ఆలకిస్తాడు, చెడు మాట్లాడుకున్న చెవి పెట్టి ఆలకిస్తాడు. మంచి మాట్లాడుకుంటే నీకు మంచి జరుగుతుంది, చెడు మాట్లాడుకుంటే నీకు చెడు జరుగుతుంది. అంతేకా అది యెహోవా యందు భయభక్తులు కలిగి ఇద్దరు ముగ్గురు కూడుకొని మాట్లాడుచుండగా ఆయన చెవికి ఆలకించును. అది గుర్తుపెట్టుకో. చచ్చిపోయినంత వరకు ఈ మాట మర్చిపోకూడదు. ఏ వాగ్దానం ఒకవేళ మర్చిపోయినా ఈ వాగ్దానాన్ని మర్చిపోకూడదు. ఇది మర్చిపోయావంటే నీ పని అయిపోయినట్టే, నా పని అయిపోయినట్టే. యెహోవా యందు భయభక్తులు కలిగి ఇద్దరు ముగ్గురు కూడుకొని మాట్లాడుచుండగా యేసయ్య వాళ్ళ మధ్యకు వచ్చి నిలబెడతాడంటే ఏం మాట్లాడుకున్నారు అని. ఈయనే మాట్లాడుకున్నారు, ఈ ఇద్దరు మగోళ్ళు, ఈ ముగ్గురు ఆడోళ్ళు ఏం మాట్లాడుకున్నారు, ఈ ఐదుగురు పిల్లలు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ ఆరుగురు యవనస్తులు ఏం మాట్లాడుకున్నారని చెవి పెట్టి ఆలకిస్తాడట. గనుక యెహోవా యందు భయభక్తులు కలిగి ఏమండి ఒకరితో ఒకరు మాట్లాడుచుండగా యేసయ్య చెవికి ఆలకిస్తాడని లేఖనం సెలవిస్తుండగా వణుకుతో భక్తితో ఒకరినొకరు మాట్లాడుకునేటప్పుడు మీరిద్దరు ముగ్గురు కలిసి మాట్లాడుకునొచ్చినప్పుడు యేసయ్య ఆలకిస్తున్నాడని గ్రహించి జాగ్రత్తగా కంట్రోల్లో పవిత్రంగా పరిశుద్ధంగా మాట్లాడుకొని దేవుని వైపు మీ మనసును పెడితే దానికి తగిన ప్రతిఫలం మీకు ఇస్తాడు. ఆమేన్. గట్టిగా చెప్పాలి హల్లెలూయా, హల్లెలూయా. గనుక మరి ఈ రాత్రి మనందరితో శుద్ధీకరణ కొడికలో మనందరితో యేసయ్య మాట్లాడిన దేవుని రెండు చేతులు చాపు గట్టిగా స్తోత్రం చేతులు చాపు అందరం స్తోత్రం చెప్దాం పెద్దగా.